ఇతని పేరు సోమరాజు. వైజాగ్ వచ్చి 3 సంవత్సరాలైంది. కానీ వైజాగ్లో ఉండి 3 లక్షల మంది మాట్లాడుకునే ఏకైక వ్యక్తి. ఈ పోర్ట్ లో కాంట్రాక్ట్స్ అన్ని ఇతనివే. ఇక్కడి నుంచి ఏది కదలాలన్నా ఇతని పర్మిషన్ కావాలి. నువ్వు ఈ పోర్ట్ కాంట్రాక్ట్ జోలికి రావద్దు. దీనికోసం ఇప్పటి వరకు నేను 20 మందిని చంపాను. నువ్వు 21 కావద్దు. నేను కూడా ఈ మధ్య 2-3 చంపానండి. బిజినెస్లో ఇవన్నీ మామూలే కదండి. నాకు ట్రైన్కి టైం అవుతుంది, వస్తాను. హైదరాబాద్ వెళ్తున్నాడంట టెండర్ వేయడానికి. ఏ ట్రైన్కి? గోదావరికి. మైసమ్మకు ఫోన్ చేయి. వీడి పేరు మైసమ్మ. హైదరాబాద్లో సోమరాజుకి రైట్ హ్యాండ్. వాడేం చెబితే వీడది చేస్తాడు. ఓకే అన్నా, నువ్వు మర్చిపో. గోదావరి ఎన్ని గంటలకు వస్తుందిరా? తెల్లవారుజామున 5:30కి. రాత్రికెవరు మందేయకండి, పొద్దునే పని ఉంది. ట్రైన్ వస్తుంది. ఈ పాప పేరు మహాలక్ష్మి. సోమరాజు కూతురు. కూతురంటే ఇతనికి ప్రాణం. ఎంత ప్రాణం అంటే టాంగ్ టాంగ్ టాంగ్. నాకొద్దు. ఇంకేం కావాలరా నీకు? నాకు ఆ బొమ్మ కావాలి డాడీ. ఏమయ్యా, మా పాపకి బొమ్మ నచ్చిందంట, నాకు ఇచ్చేయి. మా పాపకి నచ్చింది. నీ పాపకి ఇంకోటి కొనొచ్చుగా? అదేదో మీరే కొనుక్కోవచ్చుగా. మిమ్మల్ని చంపి బొమ్మ తీసుకురమ్మన్నాడు. ఇస్తారా చస్తారా? ఈ పాపకి ఇప్పుడు 18 ఏళ్ళు. వైజాగ్ బుల్లయ్య కాలేజ్లో చదువుతోంది. మహాలక్ష్మి వచ్చిందిరా. ఎందుకే అందరికి నిన్ను చూస్తే భయం? ఒక మగాడు చూడని అందం ఎందుకే? వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయిందిరా. రాశాను, ఎవరితో ఇప్పిద్దాం? ఆ గేట్లోంచి ఎవడు ముందొస్తే వాడితో. అయిపోయాడురా వీడు. ఎవడు రైలకి ఫెలో. ఇట్రారా. పేరేంట్రా? బన్నీ అన్నా. ఇవాళే కాలేజ్కి వచ్చావా? అవునన్నా. ఈ లెటర్ తీసుకెళ్ళి అక్కడ మహాలక్ష్మి అమ్మాయి ఉంటుంది, ఇచ్చేసిరా. ఎందుకన్నా? ర్యాగింగ్ రా. అంటే పొద్దున్నే పార్కులో చేస్తారు అదా? అది జాగింగ్ రా. మరి ర్యాగింగ్ అంటే ఏంటన్నా? ఈ లెటర్ తీసుకెళ్ళి ఆ మహాలక్ష్మికి ఇవ్వు, నీకే తెలుస్తుంది. ఏమండి, ఇక్కడ మహాలక్ష్మి అంటే ఎవరండి? ఇంత అందంగా ఉన్నారంటే మీరే ఉంటారు. తీసుకోండి తీసుకోండి. మీరు తీసుకోకపోతే వాళ్ళని కొడతారండి. అర్థం చేసుకోండి ప్లీజ్. చెప్తాను కదండి, వాళ్ళు కొడతారని. తీసుకోండి. ఏమండి, నా మాట వినండి. తీసుకోండి ప్లీజ్. ఏంట్రా లెటర్ ఇస్తున్నావు? అది కదండి, ఈ లెటర్. అమ్మా నువ్వు తప్పుకో, నీకేం తెలియదు. అన్నా అది వచ్చేస్తారు నా, ప్లీజ్ అన్నా. అన్నా మీరైనా చెప్పండి అన్నా. 4 దెబ్బలు తింటే ఏమవుతురా, తినే. అన్నా లెటర్ మంది వాళ్ళన్నా. అది తెలియక నువ్వు నన్ను కొట్టేశావు. ఇమ్మని చెప్పి వాళ్ళు తప్పు చేశారు కాబట్టి నేను వాళ్ళు కొట్టేశాను. మరి ఇచ్చి నేను తప్పు చేశాను కాబట్టి నన్ను కొట్టండి అన్నా. పర్లేదులేరా పో. లేదన్నా, ఇందులో నా తప్పుంది, కొట్టండి అన్నా. వద్దులేరా. లేదన్నా, నా తప్పుంది, కొట్టండి. వద్దన్నానా? మరి నేను చేసిన తప్పు కాదన్నా? కాదులే పో. అయితే సారీ చెప్పన్నా. సారీ చెప్పన్నా. మొండి నాయాల. సారీ పో. థ్యాంక్స్.
ఏమండి మహాలక్ష్మి గారు, మీతో ఎవరు మాట్లాడకూడదా? నువ్వు మాట్లాడుతున్నావుగా. నా సంగతి సరే, అందరు నాలా ఉండలేరు కదా. మీ ఇంట్లో మిమ్మల్ని బయట పంపించడానికి భయం అయితే ఏదైనా బ్యాంకులో లాకర్ ఓపెన్ చేసి అట్లా దాచుకోమని చెప్పండి. కాలేజీలో 10 మంది చూస్తారు, 10 మంది మాట్లాడతారు, 10 మంది అవుతారు. మనం అంతా స్టూడెంట్స్ అండి. మీ వల్ల మిగతా స్టూడెంట్స్ అంతా ఇబ్బంది పడకూడదు కదా. అమ్మా, ఈ రోజు కాలేజ్ లో నాతో ఒకటి మాట్లాడాడమ్మా. ఇప్పటికి 200 సార్లు చెప్పావా మాట. నా కొడుకు ఏం కొట్టాడమ్మా వాడు. మన వాళ్ళకు కూడా పడతాయి అనుకున్నాను. జస్ట్ మిస్ అమ్మా. నోరు మూస్తావా? ఒక అబ్బాయి గురించి అలా మాట్లాడకూడదు. తప్పు. లైట్ అయ్యి లైట్ అయ్యి మెల్లకాయ. బుజ్జి నా బంగారు తల్లి అమ్ముచులు లైట్ తీసేయి. నా కూతురు ఎందుకురా నాతో మాట్లాడలేదు? నేనేం తప్పు చేశాను? ఈ ప్రపంచంలో ఎవరైనా నాలా పెంచుతారా? ఎవడు పెంచడరా, వాడు ఒక రాక్షసుడు. సుధీర్ అని ఒక సిన్సియర్ స్టూడెంట్, వాడు నీలాగా లెటర్ ఇచ్చాడు. అది ఆ సూర్యగాడు చూశాడు, అంతే. నీకు మా మహాలక్ష్మి కావాలరా? లేదు సార్. లెటర్ ఇస్తావా? లేదు సార్. కళ్ళు ఉండబట్టేగా చూస్తావా? సార్ పొడి చేస్తా వద్దు సార్. అన్నా, వీడి కళ్ళు పొడి చేస్తా. సూర్యగాడు సుధీర్ కళ్ళు పొడవడం వల్ల నీకేమనిపిస్తుంది? ఆ అమ్మాయి వైపు చూడకూడదు అనిపిస్తుంది. నాకైతే ఆ అమ్మాయినే చూడాలనిపిస్తుంది, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. దాని బాబు నన్ను ఏం పీకుతాడో చూస్తాను. రేయ్, నీకు ఈ ఆలోచన రాగానే నిన్ను కాలేజీలో తీసేస్తా. హాయ్. హలో మహాలక్ష్మి గారు. సారీ అండి, నిన్ను అడగటం మర్చిపోయాను. మీ పేరేంటి? బన్నీ అండి. అన్నా వాడు పాపతో మాట్లాడుతున్నాడు. ముందెవరు మాట్లాడారా? పాపే మాట్లాడింది. అయితే తప్పులేదు. టీసీ ఇచ్చేసారా? దేనికి? మీ గురించే. నా గురించా? అదేనండి, నిన్న వాళ్ళు కొట్టాను కదా, అందుకు. ఓ ఐఎమ్ సారీ. రండి, ప్రిన్సిపల్ గారితో నేను మాట్లాడతాను. పర్లేదు, రేపు పొద్దున వచ్చేస్తాగా. అదేంటి టీసీ ఇచ్చేసారన్నారు? రాత్రికి చాలా జరుగుతుంది. అతని వల్లే కదా నీకు ఈ రోజు నా దర్శన భాగ్యం కలిగింది. అతను నా ప్రియమైన బిడ్డ. అతన్ని ఏమైనా అంటే నన్ను అన్నట్టే. అందుకే అతన్ని నీ సంరక్షణలో ఉంచుకో. సహాయం తప్పకుండా చేసాస్. రేపు నేనే స్వయంగా వెళ్ళి బన్నీ నాతో పాటు కాలేజీకి తీసుకెళ్తాను. ఏంటి అలా చూస్తున్నావు? నేను రాను. అయినా క్లాస్ లేకొట్టి సినిమాలేంటి? బన్నీ, బయట మా రౌడీలంతా ఉంటే ఎలా వెళ్తావు? మా డాడీ. చూడుకో, ఏమీ చూడనట్టే ఉండు. తల్లి పాప వైపు చూశాడనే ఒకటి కళ్ళు పీకేశాం. చిన్న పిల్లాడి వదిలేస్తున్నా. నీకు బతకాల్సిన వయసు చాలా ఉంది, బతుకు. అది కదా నా పాప ఐస్ క్రీమ్ అడిగితేను. నువ్వెవడెవరో ఐస్ క్రీమ్ తినిపించడానికి. తప్పైపోయిందన్నా, ఇంకెప్పుడు అలా జరగదు. నీ మీద ఒట్టు. అంటే మా అన్న కావాలనా? అదే అదే లేదన్నా. చూసావో, కళ్ళు పీకేస్తా. విషయం చెప్పు తల్లి. తల్లి విషయం చెప్పవే. అయ్యో తల్లి బంగారం. మమ్మీ, అతనికి నా మీద నమ్మకం లేదా? నీ మీద నమ్మకం లేకపోవడం ఏంటమ్మా? నువ్వు నా ప్రాణం తల్లి. వాళ్ళెవరూ నాతో పాటు రాకూడదని చెప్పు. వాళ్ళు వస్తే నేను కాలేజ్కి వెళ్ళను. అలా కాదమ్మా, మనం డబ్బున్న వాళ్ళం కదా. నీకు సెక్యూరిటీ లేకపోతే మనకి ప్రాబ్లం. ఎవరి పిచ్చా నీకు? ఎందుకు ఇది ఖరీదైన వస్తువులన్నీ పగలగొడుతున్నావు? కొట్టిస్తాను నేను, జాగ్రత్త. నోర్మోయ్, దాని కోపం వస్తే ₹1,00,000 విలువల వస్తువుని పగలు కొడుతుంది. అది నా కూతురు, తప్పేంటి? అమ్మా తల్లి, నా బంగారం, నువ్వు అలా విసురుతుంటే నీ చేతులు నొప్పడతాయని నా బాధ. అర్థమైందా తల్లి? నా బంగారు తల్లి, నువ్వు రేపటి నుంచి కాలేజీకి వెళ్ళమ్మా. ఓకేనమ్మా? రేపటి నుంచి ఎవరు కాలేజీకి వెళ్ళకండ్రా. ఓకేనా? ఓకేనా తల్లి? రేపటి నుంచి నీకు టెన్షన్ పోయిందనా? అదేంటయ్యా లెటర్ నవ్వులేస్తున్నావు?
నేను నమ్మలాల్సిన వాడు నాకు దొరకట్టు. దొరికినప్పుడు వాణ్ణి నమ్ముతాను. దొరుకుతాడు. చూడమ్మా, నిన్ను చూస్తాడని మా అబ్బాయి కళ్ళు పీకేశారు. నువ్వు ఇక్కడికి వచ్చావని తెలిస్తే మా ప్రాణాలే తీసేస్తారు. వాడు కలెక్టర్ అవుతాడు అనుకున్నాం కానీ కళ్ళు లేని వాడు అవుతాడు అనుకోలేదు. దయచేసి ఇంకెప్పుడు ఇక్కడికి రాకమ్మా. అలా కాదండి, తన బర్త్డే కదా, కేక్ కట్ చేద్దా. చిన్నదానివి, వెళ్ళిరా అమ్మా. మహి, ఎందుకు ఏడుస్తున్నావు? నీ కారణంగా సుధీర్ కళ్ళు పోయాయని బాధపడుతున్నావు కదా. వాడి కళ్ళు నేనిస్తాను. ఏంటి? రేయ్, వైజాగ్ సెంట్రల్ ఐ బ్యాంక్ ఫోన్ చేసి డాక్టర్ నీరజ్ ఉంటారు, ఒకడు నేత్రదానం చేయబోతున్నాడు, ఆపరేషన్కి రెడీ అవ్వమని చెప్పి. అమ్మా, అబ్బో, అమ్మా! అయ్య బాబు, ఇక్కడ తీసుకొచ్చానేంటి? సంతకం పెట్టండి. సంతకమా? ఎందుకు పెట్టాలయ్యా? పెడతా. రేయ్ సూరి, అన్నా, అన్నా, ఏమైందిరా? కళ్ళు దొబ్బేశారన్నా. ఆ? కళ్ళు దొబ్బేయడం ఏంట్రా? టీ తాగుతున్నానన్నా. ఒకడు వచ్చాడు, కొట్టాడు, తీసుకొచ్చాడు, తీసేశాడు. రే, వాడు ఎవడో ఎన్క్వైరీ చేశారా? ఎవరిని అడిగినా వాడు నల్లగున్నాడు అంటున్నారు. అవునన్నా, వాడు నల్లగానే ఉన్నాడు. నార్మల్. ఫ్రెండ్స్, సుధీర్ ఇంతకు ముందు మనతోనే ఉన్నాడు, ఇక ముందు మనతోనే ఉంటాడు. ప్లీజ్ వెల్కమ్ హిమ్. బన్నీ, రే, నువ్వు 10 మందికి ఉపయోగపడతావని ఒక మహానుభావుడు చెప్పాడు. ఆయన అప్పుడు అలా ఎందుకు చెప్పాడు ఇప్పుడు అర్థమైంది నాకు. ఏ స్టూడెంట్కి పరీక్షలు అవ్వకుండా మార్కులు వేయలేవు, కానీ యాజ్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఇప్పుడే నీకు 100కి 100 మార్కులు వేస్తున్నాను రా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ఎలా ఎలా చెప్పను బన్నీ నీకు? ఇంతకంటే ఎలా చెప్తావు? సార్, నా కొడుకు అమెరికా నుంచి. అర్థమైంది. నీ కొడుకు నా కూతురు నుంచి పెళ్లి చేయమని అడగడానికి వచ్చావు. సార్ అది నార్మల్. సూట్ వేసుకుని పడుకుంటే నాకు సూట్ అయిపోతాను అనుకున్నావా? అసలు నువ్వెక్కడ, నేనెక్కడరా? నేను విసిరేసిన బిస్కెట్ల కోసం నా కాళ్ళ చుట్టూ కుక్కలా తిరిగిన రోజులు మర్చిపోయావేంటి? రోజులు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు కదా సార్. ఈ 20 ఏళ్లలో నేను పెరిగాను. నిజమే. 20 ఏళ్ల క్రితం నా షూ విలువ 500, ఇప్పుడు 5000. ఖరీదు పెరిగింది కదా అని షూని తీసుకుని నెత్తిన పెట్టుకోలేము కదా, కాళ్ల కిందే ఉంచుతాం. నువ్వు ఇంతే. నా కూతురు మహారాణి. దాని వైపు చూడాలంటే నువ్వు నీ కొడుకు 100 జన్మలెత్తాలి. అమ్మా, అమ్మా, ఎలా ఉన్నావమ్మా? నేను బాగున్నానురా, నువ్వెలా ఉన్నావు? బాగున్నానమ్మా, చెప్పు. వచ్చే 22వ తారీఖున రథసప్తమి. నువ్వు వచ్చి లాగితేనే కానీ రథం కదలదు. గుర్తు చేద్దామని ఫోన్ చేశాను. గుర్తుందమ్మా, ఏది మర్చిపోయినా అది మర్చిపోను. తప్పకుండా వస్తాను. పెద్దయ్య సంగతి ఏంటమ్మా? జైలర్ గారికి అర్జీ పెట్టాను. రథసప్తమి రోజునే జైలు నుంచి పెద్దయ్య రిలీజ్ అవుతున్నాడు. నువ్వు తుడవాల్సిన కళ్ళు ఇంకా చాలా ఉన్నాయిరా. తుడుస్తాను పెద్దయ్య, తుడుస్తాను. కానీ ఇంతకాలం నాకు తెలియకుండా దాచిన కొన్ని నిజాలు నాకు తెలియాలి. ఎందుకు నన్ను చిన్నప్పటి నుంచి రహస్యంగా పెంచారు? ఎందుకు నన్ను మహాలక్ష్మి చదివే కాలేజీలో చేర్పించారు? ఎందుకు మహాలక్ష్మి నన్ను ప్రేమించేలా చేయమన్నారు? చెప్పు పెద్దయ్య, అసలు నేనెవరిని? నువ్వు రారాజు కొడుకువి, అందుకే నిన్ను రహస్యంగా పెంచాం. నీ ప్రాణానికి ప్రమాదం ఉంది కాబట్టే రాజాగా ఉన్న నీ పేరును బన్నీగా మార్చాం. మహాలక్ష్మి ఎవరో కాదు, స్వయానా నీ మేనత్త కూతురు. ఏంటి పెద్దయ్య? అవునరా, నీ తండ్రి పేరు రంగారావు భూపతి. ఈ ఊరి గుళ్ళో ఉండే దేవుడు నరసింహస్వామి అయితే ఈ ఊరి జనం గుండెల్లో ఉండే దేవుడు మీ నాన్న. ఆయనో సింహం, నరసింహం.
గోదావరి పక్కనే ప్రవహిస్తున్న ఆ నీళ్లు పొలాలు పండడానికి ఉపయోగపడడం లేదు. ఈ సంవత్సరమైనా వర్షాలు పడి పేద రైతులకి ఏ లోటు లేకుండా చూడు స్వామి. నీ కొడుకు చాలా గొప్పడవుతాడు బాబు. సంతోషం అమ్మా. మహాలక్ష్మి ఏమండి మా అన్నయ్యడండి. వస్తూ ఉంటారు లేవే. అమ్మా మహాలక్ష్మి మా అమ్మ. ఇదేంటమ్మా బోసు నుదురుతో ఉన్నావు? అమ్మా కుంకుమ తీసుకురామ్మా. అలాగేనయ్యా. నా చెల్లి ఎప్పుడూ ఇలాగే ఉండాలమ్మా. నిన్ను పెళ్లి చేసి అత్తారింటికి పంపిన తర్వాత నా చెల్లి నాకు దూరం అయిపోయింది అనుకున్నాను. కానీ మళ్ళీ నా కోడల రూపంలో నా ఇంటికి వచ్చేస్తుంది. దీన్ని మన రాజాకిచ్చి చేద్దాం. ఏమంటావమ్మా? అడిగితే దేవుడు వరాలిస్తాడో లేదో తెలియదు కానీ అడగకుండానే వరాలిచ్చేవాడు మా అన్నయ్య. నా కూతురు నీ ఇంటి కోడలవ్వడం కంటే నాకు వేరే అదృష్టం ఏముంటుందన్నయ్యా? మీ నాన్నకు రైతులంటే ప్రాణం. వాళ్ళ ఆత్మహత్యలు చూసి చలించిపోతుండేవాడు. పోలవరం ప్రాజెక్టు కడితే కొన్ని లక్షల రైతు కుటుంబాలు బాగుపడతాయని అతని తాపత్రయం. ఆ ఆశయం కోసమే పోరాడుతుండేవాడు. ఆ ఆశయం కోసమే తప్పిస్తుండేవాడు. నమస్కారం భూపతి గారు. నమస్కారం. ఏంటి మీరొచ్చారు? చిన్న లెటర్ రాస్తే సరిపోయేది కదా. ఎన్ని ఉత్తరాలు రాసినా ప్రయోజనం లేదనే ఉద్యమంగా వచ్చాం. సీఎం గారు ఎందుకు కట్టరు మా పోలవరం ప్రాజెక్ట్ని? ఆ ప్రాజెక్ట్ కట్టడం వలన వచ్చే ప్రయోజనాలు ఎన్నున్నాయో అప్రయోజనాలు కూడా అన్నే ఉన్నాయి భూపతి గారు. ఏంటా అప్రయోజనాలు? అది కాలువలు తవ్వేటప్పుడు ఎకరం అరెకరం ఉన్న చాలా మంది చిన్న సన్నకారు రైతుల భూములు ఆ కాలువల్లో కలిసిపోతాయి భూపతి గారు. అదే కదా మీ సమస్య. 10 ఎకరాలున్న రైతుకి 1 ఎకరం పోతే బాధపడడు. పండే పొలం 9 ఎకరాలు ఉందని. 5 ఎకరాలున్న రైతుకి అరెకరం పోతే బాధపడడు. పండే పొలం 4.5 ఎకరాలుందని. ఒకవేళ మీరన్నట్టుగా ఎకరం అరెకరం ఉన్న చిన్న కారు రైతులు బాధపడితే వాళ్ళకి నా పొలం నుండి ఇస్తాను. నాకున్న 4,000 ఎకరాల భూమిని మీ ప్రభుత్వానికి రాసిస్తాను. ఇక వాయిదాలు వేయకుండా వెంటనే పని ప్రారంభించండి. లేకపోతే ఒకప్పుడు ఈ దేశంలో గాంధీ ఉండేవాడు, నెహ్రూ ఉండేవాడు అన్నట్లు ఒకప్పుడు రైతు ఉండేవాడని బడి పిల్లలు చరిత్ర పుస్తకాల్లో చదువుకునే దుస్థితి వస్తుంది. వస్తా. సీఎం గారు, ఇంతకాలం రైతుల ఆత్మహత్యల గురించి విన్నారు. ఈ ప్రాజెక్ట్ కట్టకపోతే రాజకీయ నాయకుల హత్యలను కళ్ళారా చూస్తారు. ఏంటి సార్ అతను పెద్ద నాయకుడైతే కావచ్చు, ఒక సీఎంతో మాట్లాడుతున్నానన్న విషయం మర్చిపోయి రౌడీలా మాట్లాడుతాడేమిటి సార్? మనం పనులు మానేసి పదవుల కోసం కొట్టుకుంటూ ఉంటే రైతులంతా రౌడీలుగానే మారతారు. ముందు ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైల్స్ ఎక్కడున్నాయో వెతకండి. వెళ్ళు. అయ్యగారు. హలో అన్నయ్య, నేను. చెప్పు తల్లి. మన మహాలక్ష్మికి రేపొద్దున్నే అన్నప్రాసన నీ చేతుల మీదుగా చేయాలి. అలాగా? నీ మాటకి ఎదురే ఉంది. ఎన్ని గంటలకు రమ్మంటావమ్మా? 10ంటికి అన్నయ్య. తప్పకుండా వస్తానమ్మా. సోమరాజు ఏం చేస్తున్నాడు? మీ బావగారా కాబోయే అల్లుడితో ఆడుకుంటున్నారు. బావగారు, మీ రాజా మీకన్నా గొప్పడవుతాడు. తప్పకుండా రా అన్నయ్య. వస్తాను రా. రాకెక్కడికి పోతాను. వస్తా. ఆయన సైన్ చేసిన ఖాళీ దస్తావేజులేవి నా దగ్గరే ఉన్నాయి. ఇవిగో. సాక్షుల్ని సలహాలిచ్చిన ఇలాంటి లాయర్ను ఉంచకూడదు. శత్రువు కంటే ప్రమాదం. బావగారు! 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 బావగారు!
అవును బావగారు. దేనికిరా? ఆస్తి కోసం. అడిగితే ఇచ్చేవాణ్ణి కదరా. అడగకుండానే ఇచ్చేస్తున్నారుగా. అది పేద రైతుల కోసం నేను దానమిచ్చిన భూమి. ఎంగిలి ఊరుతో సమానం. తినకు. రైతులకు అన్యాయం చేయకు. నువ్వు నా చెల్లెలు భర్తవి కాకపోతే ఈ క్షణమే చంపేసేవాణ్ణి. నేను చచ్చిపోయినా నా ఆశయం చావకూడదు. దయచేసి అది పేద రైతులకిచ్చే. కుదరదు బావగారు. ఊరుకో రాజా, నాన్నగారు వచ్చేస్తుంటారు కదా. ఏడోకు నాన్నా, నా బంగారం కదూ. ఏమండి, అన్నయ్య ఏడండి? ఆయనకు మనకన్నా ఊరోళ్ళు ముఖ్యం కదా. రిజిస్ట్రేషన్ ఉందని అడావిడిగా వెళ్ళారు. అదేంటండి, అన్నయ్య వస్తానని మాటిస్తే తప్పకుండా వస్తాడు కదా. సర్లేవే, ఏం చేయమంటావు? టైం అయింది, ఇంకెవరితోనైనా చేయిద్దాం. పంతులు గారు అయ్యా, ఇటు రండి. ఇదిగో చూడండి. ఏమండి, అన్నయ్య వచ్చేసాడండి. రా అన్నయ్య, రా. అన్నం బ్రహ్మే దివ్యజానాత్ అన్నాద్యేవ కల్విమాని భూతాని జాయంతే అన్నేన జాతాని ఆశీర్వదించన్నయ్య. అన్నం ప్రియం చ విషందేతి తద్విజ్ఞాయ పునరేవ వరుణం పితా. అన్నయ్య, 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 ఎవరు చేశారు అన్నయ్య? ఏంటన్నయ్య ఇది? చెప్పలేను, చెప్పకూడదు. రాజా, చూడమ్మా, ఇక నుంచి వీడికి నువ్వు అత్తవి కాదు, అమ్మవి. వీడెదిగాక చెప్పు. ముందు జనం, తర్వాతే మనం. నా ఆశయాన్ని నీ చేతుల్లో పెడుతున్నా. నీ తండ్రిని చంపినట్టే నిన్ను కూడా చంపేస్తారని భయపడి నీ మేనత్త నిన్ను నాకిచ్చి పంపించింది. ఎంతో కష్టపడి నిన్ను బతికించుకున్నావు. నమ్మిన పంటుగా ఉంటూ నా ప్రాణ స్నేహితుణ్ణి నేనే చంపానని చట్టాన్ని న్యాయాన్ని నమ్మించి నన్ను జైలుకు పంపించారా? అమ్మా, ఏంటమ్మా ఇది? త్యాగానికి కూడా హద్దు ఉంటుందమ్మా. నన్ను కాపాడడం కోసం నీ కన్న బిడ్డ ఏమిట్రా ఇది? నేను బిడ్డను పోగొట్టుకోవడం ఏమిట్రా? నువ్వు నా కొడుకు కదా. నువ్వు ఆకలితో ఏడిస్తే నా గుండెల్లో పాలు పొంగేవి. నిన్ను నా కడుపును మోసి కనకపోయినా కడుపులో పెట్టుకుని పెంచాన్రా. నువ్వు నా కొడుకువేరా, నా కొడుకువే. ఈ రోజు మా ఇంట్లో పెద్ద పార్టీ. అబ్బా, మీ ఇంట్లో ఎప్పుడు పార్టీలేగా. ఈ రోజు సరదాగా నాతో డిన్నర్ చేయి. కుదరదు. ఈ పార్టీలో సంవత్సరం తర్వాత మా నాన్నతో ఫస్ట్ టైం మాట్లాడబోతున్నాను. ఎందుకో తెలుసా? మన ప్రేమ విషయం చెప్పడానికి. మన ప్రేమ? మనం ఎప్పుడు ప్రేమించుకున్నాం? ఏంటి బన్నీ? అవును, మనం ఎప్పుడు ప్రేమించుకున్నాం? బన్నీ, బీ సీరియస్. నేను సీరియస్ గానే చెప్తున్నాను. నేనెప్పుడు నేను ప్రేమించలేదే. మన పరిచయం ఎంత కాలంలో నేను ఎప్పుడైనా నీకు ఐ లవ్ యూ చెప్పానా? గుర్తు తెచ్చుకో. అదేంటి బన్నీ, నన్ను లైట్ హౌస్ కి తీసుకెళ్లి కేక్ కట్ చేయించా? ఏంటి మహి, కేక్ కట్ చేస్తే ప్రేమ? ఇద్దరం కలిసి టీ తాగా. కలిసి టీ తాగితే ప్రేమ? ఇద్దరం బైక్ లో వైజాగ్ అంతా తిరిగాం. బైక్ లో తిరిగినంత మాత్రాన ప్రేమ? చూడు మహి,
మన మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ అని ప్రేమ అనుకోవద్దు. నాకు ఈ ప్రేమ గేమ్ అంటే చాలా భయం. ఐఎమ్ వెరీ సారీ. బన్నీ అంటే నువ్వేనా? నేనే. అయితే ఏంటి? నీకు నా గురించి తెలియదు. నీకు నా గురించి తెలీదు. రే, నీ గురించి తెలుసుకోవడానికి ఏముందిరా? నీ గురించి మాత్రం ఏముంది పెద్ద? రే, నాకు ఇరిటేషన్ తెప్పించుకో. నాకు ఇంకా ఇరిటేషన్. చిరాగ్గా ఉంది నాకు. నాకు ఇంకా చిరాకు. తర్వాత చెప్పు. సరే, మ్యాటర్కి వస్తాను. నా కూతురు నిన్ను తీసుకురమ్మని చెప్పింది. అంతే కదా, దీనికి చిరాకులు ఇరిటేషన్ ఎందుకు? వెళ్ళి రానని చెప్పు. రే, నువ్వు రాకపోతే అమ్మాయి అన్నం తినదు. నా ఆకలితో ఉంటే నేను తట్టుకోలేనురా. చాలా రోజుల తర్వాత నాతో మాట్లాడింది. నువ్వు ఒకే ఒకసారి వచ్చి అన్నం తినిపించి వచ్చే అంతే. రావచ్చు, కానీ తీరా భోంచేశాక మా అమ్మాయి పడుకునేదాకా ఉండు, మధ్యలో లేస్తే జోకొట్టు, పొద్దున్న లేచాక ఐ లవ్ యూ లాంటి చెప్పమంటే నాకు కాలుద్ది. అనను పద రా. మనం కార్ దాకా వెళ్ళాలా? కార్ ఎక్కడికి వస్తుందిగా. వస్తూ మహి, నిజం చెప్పనా? నువ్వంటే నాకు చాలా ఇష్టం, ప్రాణం. కానీ మీ నానంటేనే నాకు భయం. ఓర్ని, నేనంటే భయం ఎందుకురా నీకు? నన్ను ఏమైనా చేస్తావేమో అని. చిచి, నా బంగారు తల్లికి నువ్వు నచ్చావంటే నిన్నేం చేస్తాను రా కదా తల్లి. నేను చేయవుగా. అయితే ప్రేమించేనా? మహి, నేను ప్రేమించట్లేదని చెప్పి నిన్ను చాలా బాధ పెట్టాను. ఐఎమ్ వెరీ సారీ. ఐ రియల్లీ లవ్ యూ. నిజంగా? మీ నాన్న మీద ఒట్టు. నీ బొట్టంటే మా నాన్నకు చాలా ఇష్టం అంట కదా అత్తయ్య. ఊరుకో అత్తయ్య, ఎందుకు ఏడుస్తావు? నిన్ను చూస్తుంటే నా అల్లుడిని చూస్తున్నట్టు లేదురా, మా అన్నయ్యని చూస్తున్నట్టే ఉంది. ఒక పక్క నిన్ను చూస్తుంటే కొండంత ధైర్యంగా ఉందిరా, కానీ నిన్నేమైనా చేస్తారేమోనని భయంగా కూడా ఉందిరా. నీ మేనల్లుడు భయపెట్టే రకమే గానీ భయపడే రకం కాదు అత్తయ్య. నువ్వు ధైర్యంగా ఉండు. అన్నా, సోమరాజు ఆడి కూతురికి వేరే పెళ్లి ఫిక్స్ చేస్తున్నాడంట. చెయ్యని వాడు చేసిన మరుక్షణం శోభనం అవ్వకుండానే పెళ్లి కొడుకుని చంపేస్తా. ఎంతమందిని చేస్తే అంతమందిని చంపేస్తా. వాడి కూతురు ఉంటే విధవగా ఉండాలి, లేదా నా కొడుక్కి పెళ్ళాంగా ఉండాలి. అవును, పెళ్లికి ముందు నీకేం కావాలో చెప్పు. నీ ఆస్తి మొత్తం కావాలి. నా తర్వాత నా ఆస్తి మొత్తం నీదే కదా. నువ్వు చచ్చాక వచ్చే ఆస్తి నాకు అక్కర్లేదు, నువ్వు బ్రతుకుండగానే కావాలి. నీకు నా కూతురు కంటే ఆస్తే ముఖ్యమా? లాజికల్ మాట్లాడుకో, చెప్పింది చెయ్యి. సరే, డాక్యుమెంట్స్ రెడీ చేసి కబుర్ చేస్తాను, వెళ్ళు. థ్యాంక్స్. విన్నావా? నా చావు కూడా నిన్ను మార్చలేకపోయింది. నరకం చూపించాడమ్మా. వాడొద్దని ఒక్క మాట, డాడీ వాడొద్దని ఒక్క మాట చెప్పమ్మా, చాలు. చెప్పవే. వాడు నాకొద్దు డాడీ. బళ్ళు తీయండ్రా. చూసావా అమ్మా, నేనెంత ప్రేమించానమ్మా. వాడు నా ఆస్తి అడుగుతాడేంటమ్మా? ఆఖరికి నన్ను ఎంతగానో ప్రేమించే నా డాడీని కూడా వద్దనుకున్నానమ్మా. మాట్లాడవేంటమ్మా? నేను మాట్లాడటం మొదలు పెడితే మాట్లాడుతూనే ఉండాల్సి ఉంటుంది. సారీ బన్నీ, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ. ప్రేమలోనూ స్నేహంలోనూ అపార్థాలు వచ్చి అర్థం చేసుకుంటేనే అది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఇంతకాలం మీరు చెప్పింది నేను చేస్తే నన్ను చెప్పుతో పోల్చారు. ఇప్పుడు నేను చెప్పింది మీరు చెయ్యాలి. ఏంటది? మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలి. మీ అబ్బాయితో పెళ్ళా? అవును, పెళ్ళే. మీకు వేరే గత్యంతరం లేదు. వాడు బ్రతకుండగా ఈ పెళ్లి జరగదు రే. పెళ్లి జరిగితే గాని వాణ్ణి చంపను. అన్నా, బన్నీ గడి గురించి మనోడి తెలియక తొందరపడతాడు, తొక్కేస్తాడాడు. చుప్రే, చెప్పండి, ఏం చేద్దాం? ఏమో తల్లి, నిన్ను ఏ బిర్లా కొడుకు బిల్ గేట్స్ కొడుకు ఇచ్చి
ఆకాశానికి భూమికి మధ్యలో పెళ్లి చేద్దాం అనుకున్నాను. కర్మ. బాధపడుకు డాడీ, ఈ పెళ్లి జరగదులేదు. అన్నా పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేశారనా? తరుణ్, సౌరాజు, నువ్వు మనిషిగా మారడానికి నీకు ఇదే ఆఖరి అవకాశం. మారి నేను చెప్పినట్టు పోలవరం రా. రాకపోతే నువ్వు తీసుకురా, లేకపోతే నీకు ఒక్కడే కొడుకు అనుకుంటాను. ఇక వాడు నీకుండడు. డాక్టర్ గారు, నాకు కళ్ళెలా వచ్చాయండి? బన్నీ పెట్టించాడు. నువ్వు నేనే నువ్వు కళ్ళు పొడి చేసిన సుధీర్ని. రాత్రి మా నాన్నగారు చనిపోయారు. ఆయన కళ్ళు నీకు పెట్టించేలా బన్నీ ఏర్పాటు చేశాడు. నీ కళ్ళు పొడి చేసి నేను ఎంత పాపం చేశాను నా కళ్ళు పోయాక అర్థమైంది. కళ్ళు లేని వాళ్ళు ఈ లోకాన్ని చూడలేరేమో కానీ నరకాన్ని మాత్రం ప్రత్యక్షంగా చూస్తారు డాక్టర్ గారు. లైఫ్లో ఫస్ట్ టైం నా భార్య నన్ను ఒక ప్రశ్న అడిగింది. తన తండ్రిని చంపారని తెలుసు కూడా నా 5వ తనం కోసం మిమ్మల్ని ప్రాణాలతో వదిలేశాడు నా మేనల్లుడు. మీ కూతురి ఆనందం కోసం మీరు కొంచెం కూడా మారలేరా? నేను డబ్బు కోసం ఎన్నో దుర్మార్గాలు చేశాను, అని ఇప్పుడు అర్థమైంది. నేను ఎన్ని కోట్ల రూపాయలు గుమ్మరించినా నేను కొనలేనిది ఒకటి ఉందని. నా కూతురి ముఖంలో చిరునవ్వు. నేను మాట్లాడకపోతేనే భరించలేకపోయావు. నేను చచ్చిపోతే తట్టుకోగలవా డాడీ? మనిషిగా ఆస్తి కోసం ఆరాటపడ్డాను, కానీ ఓ తండ్రిగా వద్దురా. నా మహాలక్ష్మిని వాడికే ఇచ్చి పెళ్లి చేద్దాం. వీడు నిన్నటి దాకా పశువే, ఈ రోజు సడన్ గా పరమాత్ముడైపోయాడు. రేయ్, వీడి కూతురికి నా కొడుక్కి ఇక్కడే పెళ్లి జరగాలి. వీడి ఆస్తి మొత్తం నాకే రావాలి. అది నువ్వే చెయ్యాలి, లేదంటే ఇక్కడున్న అందరినీ చంపేస్తా. రేయ్, నీకు తెలుసో లేదో, నీ తండ్రిని చంపింది నేనే. నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం. నువ్వేనా బన్నీ అంటే? అవును సార్. ఆహా, మీ నాన్నగారి పేరుని మీ కుటుంబ గౌరవాన్ని నిలబెట్టావయ్యా. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ సార్. సార్, ఈ పోలవరం ప్రాజెక్ట్ నా తండ్రి కళ. ఆయన ఆస్తిని ఆయన ఆశయం కోసం ఇవ్వాలనుకున్నారు. ఇదిగోండి సార్ డాక్యుమెంట్స్. ఆ ప్రాజెక్ట్ కట్టాను సార్. ఒక మంచి పని చెయ్యాలంటే మన దేశంలో ఎన్నో ఇబ్బందులయ్యా. అర్థం లేని ఆరోపణలు, అభ్యంతరాలు ఎన్ని ఎదురైనా నేను ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్నప్పుడే ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలా చూస్తాను. సరేనా? థ్యాంక్ యూ సార్.